అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ధర్మశ్రీ తెలిపారు. రేపు కాసింకోట హైవేలో ఉన్న సరోజిని గెస్ట్ హౌస్ లో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు బోడి ముత్యాల నాయుడు తదితర నాయకులు హాజరవుతున్నారని తెలియజేశారు. ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులపై ఏంటంటే ఏదో రకంగా కేసులు ఇరికించే కార్యక్రమం అయితే చేస్తుంది. ఉదాహరణ కర్నూలు సోషల్ మీడియాలో ఒక కుర్రాన్ని బాలరెడ్డి ఏదో పేరు, ఆయన పేరు కుర్రాన్ని సోషల్ మీడియాలో ఏదో ఒకటి వచ్చిందని చెప్పేసి మా చోడవరంలో కేసు పెట్టారు. కర్నూలుకి ఎక్కడ సంబంధం పెట్టి ఇక్కడ 90 రోజులు 94 రోజులు జైల్లో ఉన్నాడు. అక్కడ బెయిల్ మేము పెట్టి పంపించవలసి వచ్చింది. చిన్న విషయానికి సోషల్ మీడియాకి సంబంధించానికే కేసులు పెడితే మరి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కీలక నేతలు అనకాపల్లి జైల్లో ఉన్నారు. అలాగే అక్కడ ఎక్కడి నుంచి కర్నూలు రాయలసీమలో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఉత్తరాంధ్ర వాళ్ళు తీసుకెళ్లేమో రాయలసీమలో పెట్టారు, కోస్తాంధ్ర వాళ్ళు తీసుకొచ్చేమో పడేరులో పెట్టారు, ఏజెన్సీ వాళ్ళు తీసుకెళ్లేమో అక్కడేమో నెల్లూరులో పెట్టారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేశారు. కీలకమైన వ్యక్తులు మరి సాయి రెడ్డి లాంటి వాళ్ళు మరి కేసులు పెడతారు. మళ్ళీ రండి డాక్టర్ ఈ వయసులో నాకు కేసులు అయ్యే అవసరం అని చెప్పేసి ఇంక రాజకీయాల నుంచి ఆయన తప్పుకుండా ఉండొచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంక రాజకీయాల నుంచే తప్పుకున్నాను. ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులపై ఏంటంటే ఏదో రకంగా కేసులు ఇరికించే కార్యక్రమం అయితే చేస్తుంది. ఉదాహరణ కర్నూలు సోషల్ మీడియాలో ఒక కుర్రాన్ని బాలరెడ్డి ఏదో పేరు, ఆయన పేరు కుర్రాన్ని సోషల్ మీడియాలో ఏదో ఒకటి వచ్చిందని చెప్పేసి మా చోడవరంలో కేసు పెట్టారు. కర్నూలుకి ఎక్కడ సంబంధం పెట్టి ఇక్కడ 90 రోజులు 94 రోజులు జైల్లో ఉన్నాడు. అక్కడ బెయిల్ మేము పెట్టి పంపించవలసి వచ్చింది. చిన్న విషయానికి సోషల్ మీడియాకి సంబంధించానికే కేసులు పెడితే మరి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కీలక నేతలు